హాయ్, వెల్కమ్. నిన్నటి లోక్సభ పార్లమెంటు సమావేశాల్లో 17/4/2026 ప్రభుత్వం తలపెట్టిన 3 బిల్లుల ప్రవేశము, దానిపైన ఓటింగ్. ఒకటి డీలిమిటేషన్ బిల్లు, రెండవది మహిళా రిజర్వేషన్ బిల్లు, మూడవది కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు. ఈ 3 బిల్లు ప్రవేశపెట్టడానికి ఓటింగ్ చర్చ చేస్తే సరైన మద్దతు రాలేదు, 2/3 మెజారిటీ రాలేదు. అందువల్ల అవి వీగిపోయాయి. ఇక వీటికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ డీలిమిటేషన్ బిల్ అనేది అసలేంటిది? మనము 1971 సంవత్సరంలో జనాభా లెక్కలు, జనగణన జరిగినప్పుడు అప్పటి పార్లమెంటు సభ్యులు 543 అయితే కొంచెం అటు ఇటుగా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. మామూలుగా అయితే ఆర్టికల్ 82 రాజ్యాంగంలోని ఆర్టికల్ 82వ అధికరణ ప్రకారము ప్రతి 10 సంవత్సరాలకు, అంటే ప్రతి జనగణన జరిగిన సంవత్సరం నుంచి ప్రతిసారి నియోజకవర్గాల్ని పునర్విభజించుకుంటూ పోవాల్సిందే. కానీ 2002 రాజ్యాంగ సవరణ 84 ప్రకారము దీన్ని ఫ్రీజ్ చేశారు. అంటే ఇట్లా పునర్విభజన చేయడాన్ని ఫ్రీజ్ చేసి 2026లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి 2002లోనే నిర్ణయించారు, 84వ సవరణ ప్రకారం. అందులో భాగంగా నిన్న 2026 నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టారు. అయితే ఇది జనాభా ప్రాతిపదికన జరగడం అనేది విపక్షాలకు సంబంధించిన ఆబ్జెక్షన్. ఎందుకు అనంటే దక్షిణాది రాష్ట్రాలకి ఈ విషయంలో అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ వాదన. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో జనాభా కుటుంబ నియంత్రణ పాటించకపోవడం, కుటుంబ నియంత్రణ పైన అదుపు లేకపోవడం వల్ల జనాభా పెరిగిపోయి వాళ్ళ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఆ విధంగా లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సరిగ్గా పాటించి జనాభా నియంత్రణ చేశారు. కాబట్టి ఇక్కడ జనాభా కంపారిటివ్లీ తక్కువ ఉండే కారణంగా నియోజకవర్గాలు కూడా తక్కువ అవుతాయి. అందుకని ఉత్తరాది ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పోవడం, వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ పెరగడం. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో మెజారిటీ వస్తే చాలు, మనం అధికారంలో ఉండొచ్చు అనే కుట్ర జరుగుతుంది. ఈ అంశాలన్నీ విపక్షాలకు సంబంధించిన ఆబ్జెక్షన్స్. ఇక రెండవ అంశం ఏంటంటే, ఈ జనాభా గణన అనేది 2011 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు, అంటే 2021లో లేటెస్ట్గా జరగలేదు.